సామాన్య ప్రజలకు కూడా పెట్రోల్ డీజిల్ అందే పరిస్థితి కనపడతా ఉంది. మరి ప్రధానంగా కూడా నరేంద్ర మోడీ గారు చెప్పారు, మరి ఏదైతే ఈరోజు యుద్ధము జరిగినా కానీ మనకు ఎటువంటి అభ్యంతరం లేదు, మరి మనకు పెట్రోల్ డీజిల్ సరఫరా ఫుల్గా అని చెప్పారు. మనం చూస్తే నంద్యాల జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఈరోజు పెద్ద ఎత్తున కూడా మరి పెట్రోల్ మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు పెట్రోల్ రాక ఇప్పటికే 3 రోజులు వస్తూ ఉంది. డీలర్లు ఎస్ఓకు కానీ వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కలెక్టర్లకు అప్లై చేసుకున్నా డీలర్లు సప్లై అనే పరిస్థితి చూస్తున్నాం. అంటే నిజంగా 2 వీలర్కే పెట్రోల్ లేక కొట్టడే పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు నంద్యాల జిల్లా నందికొట్టులో ఈరోజు ఉన్నాం. వాస్తవంగా ఈరోజు మామూలు పెట్రోల్ లేక 3 రోజులు అవుతా ఉంది. పెట్రోల్ ఈరోజు పవర్ పెట్రోల్ 120 రూపాయలు అంటే మరి ఎంత దూరం అవుతుంది, ఎంత ఖర్చు అవుతా ఉంది. అందుకొరకు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజల పక్షాన, పౌరుల పక్షాన, సామాన్య ప్రజలకు ఈరోజు పెట్రోల్ పరిస్థితి పడతా ఉంది. మరి డీజిల్ చూస్తే డీజిల్ వ్యవసాయంలో ఇప్పుడే ట్రాక్టర్లు ఎక్కడో పొలాలు ఆగిపోయినాయి. డీజిల్ పట్టమంటే లేని పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఈ పెట్రోల్ కూడా 3 వరకే ఉంటుందంట. మరి నిజంగా ఈరోజు ప్రజలు గ్యాస్ కొట్లాడుతూ ఉన్నారు, పెట్రోల్ కొట్లాడుతూ ఉన్నారు, డీజిల్ కొట్లాడుతూ ఉన్నారు. అంటే కేవలం ప్రభుత్వము గుడ్లాపకం తప్ప నిజంగా ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఆ రకంగా ప్రయత్నం చేయాలి. లేకపోతే ప్రజలే ఈ ప్రభుత్వం పైన తిరగబడతారని చెప్పి హెచ్చరిస్తూ నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సామాన్యటువంటి కార్యకర్త.